హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. రాత్రవుతుంది. ఆ బంధించిన తోడేలుని ఆ బోరాని బంధించిన ఇంట్లోకే వదిలిపెడతారు. వద్దు వద్దు వద్దు, నన్ను కాపాడండి. అలా ఆ రోజు రాత్రి గడిచిపోతుంది. తెల్లవారుతుంది. ఆ అడవి మనుషులందరూ కలిసి ఆ బోరాను ఉంచిన ఇంటికి వెళ్తారు. ఆ బోరా ఒళ్ళంతా గాయాలతో చనిపోయి ఉంటాడు. అయ్యా, ఈ బోరా చనిపోయాడయ్యా. వీడికి తగిన శాస్తి జరిగిందిరా. అయ్యా, మరి ఆ ఊరోళ్ళకి ఇతను చచ్చిపోయాడని తెలిస్తే ఊరుకుంటారంటారా? అసలే ఈయన ఆ ఈనయ్యాల నాన్న. వీడిని తీసుకెళ్ళి ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడే వదిలేసి వచ్చేయండి. ఇక వాళ్ళందరూ ఆ పోతురాజు చెప్పినట్టుగానే చేస్తారు. ఆ ఊరి వాళ్ళు అటుగా వెళ్తుండగా ఆ బోరా చనిపోయి ఉండటంతో విషయాన్ని వినయ్కి చెప్తారు. ఏంటి బాబు ఇట్టా జరిగింది? మీ నాన్న ఇక్కడికి ఎందుకు వచ్చాడు? చూస్తుంటే ఏ పూలో ఏ అడవి జంతువో మీ నాన్నని ఇట్టా చేసి ఉంటాయి. అయ్యో, బంగారం లాంటి మనిషి మంచిగా చదువుకొని బెంగళూరుకి వెళ్ళి తన కష్టంతో మంచి పేరు తెచ్చుకున్నాడు. కొడుకును కూడా డాక్టర్ని చేసి ఊరికి పంపాడు. ఇట్లాంటి మనిషికి ఇట్టా చేసావేంటి దేవుడా? ఇక వినయ్ అప్పుడే తన మనసులో ఇలా అనుకుంటాడు. ఏ అడవి పుల్లో సింహమో అయితే చంపి ఇలా బాడీని వదిలేయవు. ఇక నక్కా తోడేలైతే అవి పగటిపూట అడవి నుంచి బయటికి రావు, వచ్చినా మనుషుల దగ్గరికి రావు. మా నాన్నకి ఏం జరిగిందో తెలుసుకోవాలి అని బోరా శరీరాన్ని తీసుకుని బెంగళూరుకు వెళ్తాడు వినయ్. అక్కడ బోరా శరీరాన్ని పోస్టుమార్టంకి పంపిస్తారు. ఎరా, ఏం జరిగింది? మీ నాన్నని ఒక తోడేలు చంపేసింది. ఏంటి, తోడేలా? కానీ మా నాన్న పగటి సమయంలో వెళ్ళాడు. అంత పట్టపగలు ఒక తోడేలొచ్చి మా నాన్నని చంపిందా? కానీ అదంతా ఎలా సాధ్యం? ఒకవేళ నిజంగానే ఆ తోడేలొచ్చిందనుకున్నా దాన్ని చూసి మా నాన్న కేకలు వేయడంటావా? అంతమంది తిరుగుతూ ఉన్న దారిలో ఒక్కరు కూడా మా నాన్నని చూసుండ్రంటావా? అయినా మా నాన్న బాడీ ఉదయం మాత్రమే ఎందుకు కనబడింది? సాయంత్రం రాత్రి ఏం జరిగింది? మీ నాన్న రాత్రిపూట చనిపోయాడు. ఆ విషయం పోస్టుమార్టంలో తెలుస్తుంది. అలాగే ఆ కరిచిన తోడేలు సాధారణ తోడేలు కాదు. అది కరిచిన వ్యక్తి జాంబీగా మారిపోతాడు. ఎవరో కావాలని మీ నాన్నని కిడ్నాప్ చేసి ఇలా చేశారు. ఎస్, నేననుకున్నదే జరిగింది. సరేరా, నేను మళ్ళీ కలుస్తాను. కొంతసేపటికి లండన్ నుంచి బోరా చిన్న కొడుకు సూరజ్ వాళ్ళ నాన్న చనిపోయాడన్న విషయం తెలుసుకుని బెంగళూరుకొస్తాడు. ఏంటన్నయ్యా, నాన్నకి ఇలా అయిందేంటి? అసలు ఏం జరిగింది? నాన్న నన్ను చూడ్డానికి నేను వర్క్ చేస్తున్న చోడవరం అనే గ్రామానికి వచ్చాడురా. తిరిగి వెళ్తూ ఉండగా, అది అడవి ప్రాంతం కదా, అడవి నుండి ఏవో జంతువులు వచ్చి నాన్నపై దాడి చేశాయి. సూరజ్ చాలా బాధపడతాడు. కొంతసేపటికి వినయ్ వాళ్ళ ఇంటికి దినేష్ వస్తాడు. హే సూరజ్, నువ్వెప్పుడొచ్చావు? నేను ఇప్పుడే వచ్చాను. పాపం, మీ నాన్న ఇలా వాళ్ళ చేతిలో ఇంత భయంకరంగా చనిపోతాడని అస్సలు అనుకోలేదు. ఏంటి ఏంటి నువ్వంటుంది? మా నాన్నని ఎవరు చంపారు? అసలేం జరిగింది? అంటే నీకు తెలీదా? మీ అన్నయ్య నీకు ఏమీ చెప్పలేదా? అయ్యో, అనవసరంగా నోరు జారినట్టున్నాను. ఇక అప్పుడే అక్కడికి వినయ్ వస్తాడు. ఏంటి దినేష్, ఎప్పుడొచ్చావు? నేను ఇప్పుడే వచ్చాను. ఇంక మీ పలకరింపులు ఆపుతారా? నిజం చెప్పన్నయ్యా, నాన్నకి ఏం జరిగింది? ఇప్పుడే నాకు నాన్న ఎలా చనిపోయాడో దినేష్ అంతా చెప్పాడు. మర్యాదగా ఏం జరిగిందో చెప్పు. ఇక వినయ్ జరిగిందంతా వాళ్ళ తమ్ముడికి చెప్తాడు. ఇంత జరిగినా నాకు ఒక్క విషయం కూడా చెప్పలేదు. ఎందుకన్నయ్యా? అంటే సమస్య అంతా తొలగిపోయింది కదరా. అంతా ఎప్పట్లాగా మామూలుగానే ఉంటుంది. అలాగే అనుకున్నాను, కానీ వాళ్ళు ఇలా చేస్తారని అసలు ఊహించలేదు. కానీ వాళ్ళకి నాన్నను చంపే హక్కు ఎవరిచ్చారు?
నాన్న వల్ల వాళ్ళలో ఒక్కరికైనా అపాయం కలిగిందా? లేదు కదా. వాళ్ళు నాన్నని శిక్షించడంలో తప్పలేదు, కానీ చంపడం కరెక్ట్ కాదు. అవునరా, కానీ నువ్వు ఇదంతా వదిలే, వాళ్ళతో నేను మాట్లాడతాను కదా. అలా కొన్ని రోజులు గడుస్తాయి. వినయ్ తిరిగి చోడవరానికి వెళ్తాడు. వాళ్ళు మా నాన్న వల్ల ఎన్నో చిత్రహింసలు, ఎన్నో ఏళ్ళు అనుభవించారు. కానీ వాళ్ళు ఇలా మా నాన్నని చంపుండకూడదు. కానీ ఏం చేస్తాం, వాళ్ళేదో కోపంలో చేస్తుంటారు. అయినా ఏం చేసినా మా నాన్న అయితే తిరిగి రాలేడుగా. వాళ్ళని ఇప్పుడు శిక్షించినంత మాత్రాన మా నాన్న ఏమైనా తిరిగి వస్తాడా? ఇక అంతా మర్చిపోవడమే మంచిది. ఇలా ఉండగా వినయ్కి తెలియకుండా వాళ్ళ తమ్ముడు సూరజ్ చోడవరానికి వస్తాడు. అక్కడ రఘుని కలుసుకుంటాడు. ఆ అడవిలోకి వెళ్ళి అక్కడ ఒంటరిగా వెళ్తున్న ఒక అడవి మనిషిని కర్రతో బలంగా తలపై కొడతాడు. ఒక చోటికి తీసుకెళ్తారు. ఎరా, మా నాన్నని ఏం చేశారా మీరు? ఎవరయ్యా మీరు? నన్నెందుకు కొడుతున్నారు? అసలు మీ నాన్న ఎవరు? నేను మీరు చంపిన ఆ డాక్టర్ బోరాకి చిన్న కొడుకుని. బోరా గారిని మేం చంపడం ఏంటి? నాకేం తెలీదు, నన్ను వదిలేయండి. ఇప్పుడు నువ్వు ఏం జరిగిందో చెప్పకపోతే నిన్ను కూడా మా నాన్న దగ్గరికి పంపిస్తాను. వద్దయ్యా, నేను చెప్పేస్తాను అని జరిగిందంతా సూరజ్కి చెప్పేస్తాడు. రాత్రవుతుంది. ఆ బంధించిన తోడేలుని ఆ బోరాని బంధించిన ఇంట్లోకే వదిలిపెడతారు. వద్దు వద్దు వద్దు, నన్ను కాపాడండి. అదంతా విన్న సూరజ్కి చాలా కోపం వస్తుంది. మీ వాళ్ళని ఎవరిని వదలను. మా నాన్నని ఎలా చంపారో అంతకంటే కిరాతకంగా చంపుతాను. అయ్యా, నన్ను వదిలేయండి. అయ్యా, మీకు దండం పెడతాను. ఇప్పుడే అడవి నుంచి వెళ్ళిపోతానయ్యా. మీపై జాలి చూపిస్తానని ఎలా అనుకున్నావురా? వీడిని నేను చెప్పేంతవరకు ఇక్కడే ఈ గదిలోనే ఉంచు రఘు. వీళ్ళపై ఎలాగైనా పగ తీర్చుకోవాలి, కానీ ఎలా? నాకు తెలిసి చనిపోయిన మీ నాన్నగారి ఆత్మ ఇంకా ఇంట్లోనే ఉండుంటుందండి. ఒకవేళ మీ నాన్నగారి ఆత్మ ఇక్కడే ఉంటే మీ నాన్న ఆత్మకి బలం చేకూర్చాలి. అప్పుడు వాళ్ళ సంగతి మీ నాన్నే చూసుకుంటాడు. అవునా? అదంతా ఎలా? ఆ విషయం నాకు వదిలేయండి. నాకు ఒక మాంత్రికుడు తెలుసండి, అతని సహాయం తీసుకుందాం అని ఆ మాంత్రికుణ్ణి తీసుకుని బోరా చనిపోయిన ఇంటికి వెళ్తారు. ఆ మాంత్రికుడు మంత్రాలు చదువుతూ ఉంటాడు. కొంతసేపటికే బోరా ఆత్మ అక్కడ ప్రత్యక్షమవుతుంది. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.